వెళ్ళిపోయాక నేను బడికి పోయినా. బడికి పోయేటప్పుడు దొర పిలిపించి మా తాతను, ఏం రోషాలు మీ మనవాడు బడికి పోతాడట, ఇది ఏం కారణం అమ్మని సాయి కను పడదు అప్పుడే. పోరాడు పోయిండా ఏ వెంటనే పిలిపిస్తా అని పిలిపించిండు. అరే రాజా ఈ తోడ కదా కూర్చోరా, కూర్చుండబెట్టుకొని దొర నిన్ను బడి బంద్ చేయి అన్నాడు బిడ్డ. అమ్మా అయితే నువ్వు ఏం చదువుతావు నాకు అక్కర్లేదు, దొరలను వంగే చదువు చదవాలి, దొరలను వంచే చదువు నువ్వు చదవాలి. అది నాకు చదువు పాడైనా అది నాకు అది అలా ఉంటుందా దబ్బున ఆ చదువులు ఉంటుందా, దొరలను వంచేది ఆ చదువులు ఉంటుందా అని నన్ను అడిగిండు. నేను బంద్ చేస్తలేను సుమా, కానీ దొరలను వంగదోలాలి, నేను బతికుండగానే వాళ్ళ పాటలు పెట్టేయాలి మొత్తం, ఆ చదువు. అయితే నేను 12వ తరగతి చదవాలి, కాలేజీకి పోవాలి, 11వ తరగతిలో నేను బడి బంద్ చేయ, దొరలకు ఎదురు మళ్ళా బడి బంద్ చేయ. అప్పుడే ధోతి లాల్చి కుట్టించుకొని కట్టుకొని పోయినా ఊళ్ళకు. అమ్మని సామిరంగా ఇది దొర కట్టుకుని చేసావా ఇట్లా ఉండాలని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్త్రీ మలిగింది లేదు.